చేసినప్పటికీ వారు నయం చేయలేని రోగాలను దయానిధి నయం చేయటం కొన్ని సందర్భాల్లో జరగటం వల్ల తమకు ముందు ముందు అపాయం ఉన్నదని వృత్తి వైద్యులు గ్రహించారు. దేశంలో పెద్ద వ్యాపారస్తులకు కూడా దయానిధి చేసే పని నచ్చలేదు. వాళ్ళంతా ధనం కూడబెట్టి ప్రతిష్ట పొందిన వాళ్ళే. దయానిధి లోకోపకారానికి ఉన్న ధనం ఖర్చు పెట్టి తమకన్నా పదింతలు కీర్తి సంపాదిస్తున్నాడు. అంతేగాక దయానిధిలాగా మిగతా వ్యాపారస్తులు కూడా ఏదో ఒక మంచి పని కోసం ధనం ఇచ్చి ప్రజలకు సహాయపడరేమి అని కొందరు ప్రశ్నించారు. ఈ విధంగా వైద్యులకు వ్యాపారస్తులకు కూడా దయానిధి సమస్యగా తయారై కూర్చున్నాడు. వాళ్ళు అతన్ని ఎలా నాశనం చెయ్యాలా అని చూస్తున్నారు. ఇంతలో ఆ రాజ్యాన్ని ఏలే సామంతరాజు చనిపోయి అతను కొడుకు రాజయ్యాడు. ఈ కొత్త రాజు ఆశాపరుడు. అతను రాజ్యానికి వస్తూనే ధనికులందరి దగ్గర ఏదో రూపంలో ఏవేవో కారణాలు చెప్పి ధనం తీసుకునేవాడు. అతనికి ఉన్న ఈ దుర్బుద్ధిని అవకాశంగా తీసుకుని కొందరు వైద్యులు, కొందరు వ్యాపారస్తులు రాజు దగ్గరికి వెళ్లి దయానిధి ఎవరి దగ్గర వైద్య శిక్షణ పొందకుండానే ధర్మ వైద్యశాల ఒకటి పెట్టి వేలాది ప్రజలను ఆకర్షించి ఇవ్వకూడని మందులిచ్చి ప్రజలను చంపేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. దయానిధి దగ్గర అంతులేని ధనము, అతనికి అనేక భవనాలు, తోటలు, ఇతర ఆస్తి ఉన్నట్టు తెలిసింది. సామంతరాజు మారు మాట్లాడకుండా దయానిధికి ఉన్న ఆస్తి యావత్తు స్వాధీనపరుచుకుని ధర్మ వైద్యశాల మూయించి అతనికి దేశ బహిష్కరణ విధించాడు. దయానిధి నిరుత్సాహపడ్డాడు. ధర్మ వైద్యశాల మూతబడుతున్నందుకు పేద ప్రజలు గగ్గోలు పెట్టారు. కానీ వారి మొర ఆలకించేవారే లేరు. దయానిధి దేశం వదిలిపెట్టి పోవాలి కనుక అతను సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక ఓడ సముద్ర ప్రయాణానికి సిద్ధంగా ఉన్నది. దాని యజమాని అయిన వ్యాపారస్తుడు దయానిధి ఫలానా వ్యాపారస్తుడు కొడుకని తెలియగానే అతన్ని తన ఓడలోకి ఎక్కించుకొని అతని కథంతా విని అతని ఇష్టం వచ్చిన రేవులో దించటానికి ఒప్పుకున్నాడు. కానీ ఇదంతా అనుకున్నట్టు జరగలేదు. సముద్ర మధ్యలో ఆ ఓడ తుఫాను దెబ్బకి గురయ్యి పగిలి మునిగిపోయింది. దయానిధికి ఓడ తాలూకా పలక ఒకటి దొరికింది. అతను ఆ పలక మీద పడుకొని చాలా రోజుల పాటు తేలుతూ స్పృహలేని స్థితిలో ఒక తీరానికి కొట్టుకు వచ్చాడు. అతను చేరినది ఒక పెద్ద దీవి. అందులో ఉండేవారంతా ఆదిమవాసులు. స్పృహ లేకుండా ఒడ్డున పడి ఉన్న దయానిధిని ఒక పిల్ల చూసి అతని నోటిలో కాస్త నీరు పోసి అతని ముఖాన నీరు జల్లి అతనికి స్పృహ తెప్పించింది. తర్వాత ఆమె అతనికి తాగడానికి జావ తెచ్చి ఇచ్చింది. అది తాగాక కొంత సత్తు వచ్చి దయానిధి ఆమె వెంట ఒక పల్లె